నేను చెప్పేది అబద్ధం కాదు, దేవుని సన్నిధిలో నిజమే చెప్తున్నాను. సింగ్ నగర్లో క్రిస్మస్ జరుగుతుంది. నేను పొగడటానికో హెచ్చించడానికో కాదు, యథార్థమైన ఒక సంఘటన చెప్పాలి. ఎందుకు మన అమ్మ నాన్న మనం తృణీకరించకూడదని. సింగ్ నగర్లో క్రిస్మస్ జరుగుతుంది. అందరు వెళ్ళిపోయారు. తమ్ముడు అమరు మాత్రం ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు. రాత్రి 1 గంటకు కూడా అమర్ ఇంటికి వెళ్ళా. రాత్రి 1 గంటకు కూడా అమర్ ఇంటికి వెళ్ళా. నేను అబద్ధం చెప్పట్లేదండి దేవుని సన్నిధిలో, ఎవరిని పొగడటానికని కాదు. రాత్రి 1:30 అయింది. మనోళ్ళందరూ వెళ్ళిపోయారు. అమరుని ఇంకొక ఇద్దరు ఉన్నారు. అంటే లాస్ట్ ఫైనల్ టచ్ కోసం అక్కడ ఆ సింగనగర్ స్టేడియానికి వచ్చింది ఎవరు తెలుసండి? నేనెల్లా. బాధ్యత అప్పగించిన దేవుని కృపలన నేనెల్లా. వెళ్ళింది ఎవరు తెలుసా? వాళ్ళ నాన్న 1:30కి ప్లెజర్ బండి వేసుకొని మా అబ్బాయి ఏడి, మా అబ్బాయి ఏడి, మా అబ్బాయి ఏడి అని ఎదుక్కుంటూ వెళ్ళి స్టేడియం దగ్గరికి వెళ్ళగానే వెళ్ళి ఆ కుమారుడు జరిగింది, రా బాబు ఇంకా రావని. ఎందుకని? ఒక తండ్రి బతికున్నాడు గనక. ఈ రోజున నీ కోసం నా కోసం మన అన్నం తిన్నవారా అని అడిగేది అన్నయ్య అడగడం, అడిగేది ఒక నాన్న అమ్మ. వాళ్ళు బతుకున్నప్పుడు పిల్లలైన మీరు ఏమండి, ఈ లోకానికి మనల్ని పరిచయం చేసింది ఎవరు తెలుసా? అమ్మ నాన్న. ఆ అమ్మని నాన్నని మనం పరిచయం చేయాలి ప్రపంచానికి. వాళ్ళ గురించి మనం సిగ్గుపడకూడదు. వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి మనం సిగ్గుపడకూడదు. వాళ్ళ పక్కన నిలబడటానికి మనం సిగ్గుపడకూడదు. వాళ్ళతో కూర్చోడానికి సిగ్గుపడకూడదు. పిల్లలైన మీతో చెప్పనా, మీ అమ్మ నాన్న దీర్ఘాయుస్సు కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. నేను మా నాన్న దీర్ఘాయుస్సుగా ఉండాలని ప్రార్థన చేశా, కానీ దీర్ఘాయుస్సు ఇవ్వలా. కానీ మా అమ్మ దీర్ఘాయుస్సు మంత్రాలుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నా. మనకు తెలవదు. మీకు తెలుసండి, మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనకు తెలవదు. మన తల్లిదండ్రులు మనతో ఉండటం వలనే కుటుంబం దేవుడి తర్వాత ఐక్యమత్యంగా ఉంటున్నారు. ఒక్కసారి వాళ్ళు ఈ లోకం నుండి వెళ్ళిపోయారా, మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అన్నయ్య దారి అన్నయ్యదే, తమ్ముడి దారి తమ్ముడిదే, అక్క దారి అక్కదే, చెల్లి దారి చెల్లిదే. అందువలన పిల్లలైన మనం నాన్నని గౌరవించాలి.